హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నానండి. ఎందుకండి నేను ఈరోజు అయితే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇదిగో 4 స్పూన్ల శనగపప్పు అయితే నానబెట్టాను. 1 గంట అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇదిగో బాగుండటం లేదండి, నాకు ఈ మధ్య బాగుండక నేను ఏం వీడియోలు చేయటం లేదండి, ఏ వీడియోలు పెట్టడం లేదు. జ్వరం వస్తా నాకు బాగుండటం లేదండి. ఇప్పుడు కొంచెం హుషారుగా ఉంది కాబట్టి ఇదిగో తినాలని నేనైతే గోంగూర అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు ఎండుమిరపకాయలతో చేసుకునేదాన్ని, ఎప్పుడు చేసుకునే తీరుగా కాకుండా ఇప్పుడు కొత్తగా చేసుకోవాలని నేను చేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో ఇంతకుముందు మా నాయనమ్మ చేస్తుండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె చేసినట్టే నేను చేసుకోవాలని చేస్తున్నానండి. పెద్దవాళ్ళు చేసినవి కూడా అప్పుడప్పుడు చేయాలి కాబట్టి చేస్తున్నానండి నేను. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే పచ్చి మిక్సీకి వేసుకుంటున్నానండి. నేను ఉడికించడం లేదు, వేయించడం లేదు. ఇవి పచ్చిమిరపకాయలు 1 స్పూన్ అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాము. ఈ లోపల గోంగూర కూడా ఉడుకుతుంది కదండి. ఇది ఉడికిందండి. పప్పు కొద్ది తీసుకొని కొంచెం మెత్తగా ఎంపుకుందామండి. ఈ నీళ్ళు కూడా తగ్గిపోతాయి కదా ఈ లోపల ఉడికి. ఎందుకండి అయిపోయింది. తాలింపు అయితే వేసుకుందామండి. తొందరగానే అయిపోయింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. 4-5 స్పూన్లు నూనె అయితే పోసుకొని తాలింపు గింజలు అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అయితే వేస్తున్నాను. 4-5 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. నేను 3 ఎల్లిపాయలు అయితే ఎల్లిపాయలు అయితే వేసాను కదండి. నేను ఈ 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, ఉల్లిగడ్డలు 2 ఒకసారి వేసి వేసుకుంటున్నానండి. తర్వాత లాస్ట్ని వేస్తే కొంచెం పచ్చి వాసన వస్తుందని ఇప్పుడే వేస్తున్నాను నేను. కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేద్దామండి. ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టాను అన్నాను కదండి, కొంచెం ఉప్పు వేసి ఆ పచ్చిమిరపకాయలది కూడా పచ్చడి దీంట్లోనే వేసి వేద్దామండి. కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేద్దామండి. నేను కొంచెం ఇంగువ పొడి వేస్తున్నానండి. ఎందుకంటే పులుసు కూరల్లోకి నేను ఎక్కువ ఇంగువ పొడి వాడతానండి. అందుకు కొంచెం గోంగూర పచ్చట్లో కూడా వేస్తున్నానండి. బాగుంటుంది గోంగూర పచ్చట్లో కూడా వేస్తే. ఎందుకంటే ఇందాక 1 స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. పుల్ల మీద ఉప్పు తెలియదు కాబట్టి కొంచెం వేసుకుంటున్నానండి. నేను 1 గంట నానబెట్టాను అన్నాను కదండి శనగపప్పు. ఈ శనగపప్పు కూడా కొంచెం నూనెలో అయితే వేద్దామండి. 1/2 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను నేను. అన్నీ కలిసి బాగా వేగినాయి కదండి శనగపప్పు, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ. ఇప్పుడు గోంగూర మనం ఉడికిచ్చాము కదండి. ఒక టమాటా అయితే వేసి ఉడికిచ్చి ఎనుక్కున్న ఇది గోంగూర ఇంక ఈ తాలింపులోనే వేసి మొత్తం కలిసేటట్టు తిప్పుకుందాము. ఈ నూనెలు అంతా కలవాలి కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు దీన్ని మొత్తం కొంచెం కలేసుకుందామండి బాగా. అయిపోయిందండి. ఇంక ఇంతేనండి గోంగూర పచ్చడి. నేను ఇట్లానే చేస్తాను. ఇట్లా బాగా ఇష్టంగా ఉంటుందండి పిల్లలకు కూడా. తినేటప్పుడు ఈ పంటికి కొంచెం తగులుతుంటే శనగపప్పు ఇట్లా చేయండి ఒకసారి మీరు కూడా. మా ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇష్టం అండి గోంగూర పచ్చడి అంటే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.